అధ్యాయం 4. ముక్తి ప్రదాతతో మొదటిసారి. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది అనే సాదరమైన మాటలతో మెహర్ బాబా నన్ను పలకరించారు. పాశ్చాత్య వినీలాకాశంలోకి ఒక తోకచుక్కలాగా ప్రవేశించి అమెరికా, యూరోప్లలో మిలియన్ల కొద్ది ప్రజలలో ఉత్సుకతను రేకెత్తించిన వ్యక్తి మెహర్ బాబా. అంతేకాదు, ఒక తోకచుక్కలాగా అంతే వేగంగా భూమికి పడిపోయిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కింది. మెహర్ బాబాని ఇంటర్వ్యూ చేసిన పాశ్చాత్య పత్రికా విలేకరులలో నేనే మొదటివాడిని. ఆయన కీర్తి ఇంకా భారతదేశమంతా పూర్తిగా వ్యాపించక ముందే ఆయన ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం వల్ల ఇది సాధ్యపడింది. మెహర్ బాబా గారి ముఖ్య శిష్యులు ఒకరితో నాకు పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఉత్తర ప్రత్యుత్తర సాగాక మానవజాతిని ఉద్ధరించడానికి అవతరించినట్టు చెప్పుకునే వారి జాబితాలో చేరిన ఆయన గురువుగారిని చూద్దామనిపించింది. నాకు తోడుగా ఉండి తీసుకెళ్లటానికి మెహర్ బాబా పార్సీ శిష్యులు ఇద్దరూ బొంబాయికి వచ్చారు. తమ గురువుగారికి చక్కని పూలు, ఫలాలు సమర్పించుకోవలసి ఉంటుందని వారు చెప్పడంతో బజారుకి వెళ్ళాం. అక్కడ మంచి పూలు, పళ్ళు వాళ్ళు నా తరఫున ఏరి తీసుకున్నారు. రాత్రంతా ప్రయాణం చేసి మా రైలు మర్నాడు ఉదయానికి అహ్మద్నగర్ చేరింది. మొఘల్ సామ్రాటులలో రత్నంలా ప్రకాశించి క్రూరుడిగా పేరు తెచ్చుకున్న ఔరంగజేబు చక్రవర్తి ఈ అహ్మద్నగర్లోని ఒక డేరాలో తన చివరి శ్వాస విడిచినట్టు చరిత్ర పాఠాలలో చదువుకున్న విషయం నాకు గుర్తుకొచ్చింది. ఒక పాతకాలపు ఫోర్డ్ కారు మెహర్ బాబా ఆశ్రమానికి మమ్మల్ని తీసుకెళ్ళటానికి స్టేషన్కి వచ్చి ఉంది. 7 మైళ్ళ మా ప్రయాణంలో దారికి ఇరుప్రక్కల వేప చెట్లు, అందంగా పెరిగిన పూల చెట్లు, చెరువులు, పల్లెటూళ్ళు చూసుకుంటూ వెళ్ళాము. మెహర్ బాబా గారి కాలనీ నాకు వింతగా కనిపించింది. పచ్చని చేల మధ్య ఉన్న ఆ కాలనీ పక్కనే ఒక సైనిక శిబిరానికి సంబంధించిన శిథిలావశేషాలు కనిపిస్తున్నాయి. అక్కడే అతి సాధారణంగా కనిపిస్తున్న 3 భవనాలు ఉన్నాయి. అదే మెహర్ బాబా గారి కార్యాలయం అని చెప్పారు. అక్కడికి 2 ఫర్లాంగుల దూరంలో ఆరంగావ్ అనే పల్లెటూరు ఉంది. ఆ ప్రాంతంలో జనం సందడి చాలా తక్కువగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది గమనించిన నా పార్సీ సహాయకులు మేమిక్కడ చూస్తున్నది ప్రధాన కార్యాలయమని, వారి ముఖ్యమైన ఆశ్రమం నాసిక్ నగరం దగ్గరలో ఉన్నదని, ముఖ్య శిష్యులలో ఎక్కువ మంది అక్కడే ఉంటారని, సాధారణంగా సందర్శకులంతా ఆ ఆశ్రమానికే వస్తారని వివరించారు. ఇంతలో ఒక భవనంలో నుంచి కొందరు వ్యక్తులు బయటకు వచ్చి ఒక యూరోపియన్ తమ మధ్యకు రావటాన్ని స్వాగతిస్తున్నట్లు తమ హావభావాలతో సంకేతాలు ఇచ్చారు. మేము కొద్ది దూరం పొలాల మధ్యగా నడిచి ఒక వింత కట్టడాన్ని చేరాం. అది నేలకి 7-8 అడుగుల దిగువగా రాళ్ళు మట్టితో మానవనిర్మితమైన ఒక గుహ అని గమనించాను. పొద్దుటి ఎండ గుహ లోపల దాకా ప్రసరిస్తుంది. ఒక పక్క పచ్చని పొలాలు, వెనకగా అర్ధచంద్రాకారంలో విస్తరించిన అందమైన పర్వతాలు, మరో పక్క చెట్లతో నిండి ఉన్న పల్లెటూరు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశం అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అల్లాడుతోంది. ప్రశాంతంగా, ఏకాంతంగా ఉన్న ఇటువంటి ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకున్న మెహర్ బాబా గొప్ప ప్రకృతి ఆరాధకుడై ఉండాలి. బొంబాయి నగరం రద్దీ చూసి వచ్చానేమో, ఈ ప్రశాంత ప్రదేశం నాకు మరీ నచ్చింది. మమ్మల్ని చూసి గుహ ముందు కాపలాగా ఉన్న సేవకులు లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. నాతో ఉన్న శిష్యులు బాబాకి పొగ తాగడం నచ్చదని, నేను ఆనందిస్తున్న సిగరెట్ పారేయాలని చెప్పారు. అలా చేశాక ఆధునిక యుగ ముక్తి ప్రదాతగా కీర్తింపబడుతున్న మెహర్ బాబా ముందు నన్ను ప్రవేశపెట్టారు. గుహ అంతా మంచి పరిచయం తివాచీ పరిచి ఉంది. గుహలో వెనుకగా ఆయన కూర్చుని ఉన్నారు. చూడగానే ఆయన నేను ఊహించిన దానికంటే భిన్నంగా ఉన్నారు అనిపించింది. ఆయన చూపులో తీష్ణత కానీ, ముఖ కవళికల్లో బలం కానీ కనిపించలేదు. అక్కడి వాతావరణంలో సాత్వికత, సాధుత్వము, ప్రశాంతత నిండి ఉన్నట్లు కనిపించినా, లక్షల కొద్ది ప్రజలని ఆకర్షించిన వాడిగా చెప్పబడే మహనీయుడి సాన్నిధ్యంలో నేను ఊహించిన
అద్భుత అనుభూతిలోకి రాలేదు. పూర్వకాలంలో ఇంగ్లీష్ వారు ధరించే నైట్ షర్టు లాంటి పొడుగైన వస్త్రం తెల్లగా స్వచ్ఛంగా ఉంది ధరించాడు ఆయన. ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు భుజాల మీద పడుతోంది. ఆయన జుట్టు స్త్రీల జుట్టులాగా పట్టులా మెరుస్తూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆయన నల్లని కళ్ళు మెరుస్తున్నాయి, కానీ ఏమంత ప్రభావశీలంగా లేవు. పై పెదవుల మీద వెడల్పాటి మీసం ఆవరించుకొని ఉంది. ఆయన తండ్రి షారాదుల దేశమైన పర్షియా నుండి వచ్చాడు, కానీ ఈయన శరీర రంగు చూస్తే ఆ పర్షియన్ మూలాలు కనిపించడం లేదు. ఆయన వయస్సు 30లో ఉంటుంది. అన్నిటికంటే ఆయన నుదురు విశేషంగా కనిపిస్తోంది. సామాన్యంగా ఉండేదానికంటే తక్కువ ఎత్తు నుంచే ప్రారంభమైన ఆయన నుదురు వెనక పక్క చాలా దూరం వరకు వ్యాపించింది. ఎక్కువగా ఆలోచించే వారి నుదురు ఇలాగే ఉంటుందేమో. అయినా ముక్తి ప్రదాతగా భావించబడే వ్యక్తికి ఈ బాహ్య శరీర పరిమితులు అడ్డం రావు కదా. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఆయన. కానీ నోటితో కాదు, తన ఒళ్ళో పెట్టుకున్న బోర్డులోని అక్షరాలని ఒకటి తర్వాత ఒకటిగా తన వేలితో చూపించారు ఆయన. పక్కనే కూర్చున్న కార్యదర్శి ఆయన చూపించింది వాక్య రూపంలో నాకు తెలియజేశారు. 1925 జూలై నెల 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు మెహర్ బాబా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడే ఉన్న ఆయన చిన్న తమ్ముడు విశ్వరక్షుడైన తన అన్నగారు నోరూపి మాట్లాడిన రోజున అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. అప్పటి వరకు ఆయన నిష్ఠగా మౌనవ్రతం సాగిస్తూనే ఉంటారట. మెహర్ బాబా నా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాకు భారతదేశం మీద ఉన్న ఆసక్తికి అభినందించారు. ఆయనకి ఇంగ్లీషు భాషపై మంచి పట్టు ఉంది. అందుకని నేను చెప్పేది ఎవరూ అనువదించాల్సిన అవసరం లేకపోయింది. ఆయనతో నేను అడిగిన ఇంటర్వ్యూని మధ్యాహ్నాన్ని వాయిదా వేశారు. నీకు ఇప్పుడు మంచి ఆహారము, విశ్రాంతి అవసరం అన్నారు. నన్ను దగ్గరలోనే ఉన్న పాత భవనంలోని ఒక గదిలోకి తీసుకెళ్లారు. వెలుతురు సరిగ్గా రాని ఆ గదిలో ఊగురాడుతూ బలహీనంగా ఉన్న ఒక బల్ల, సిపాయి తిరుగుబాటు కాలం నాటిగా కనిపిస్తున్న ఒక కుర్చీ, పరుపు లేకుండా ఉన్న ఒక పాతకాలం మంచం మాత్రమే ఉన్నాయి. వారం రోజుల పాటు ఈ గదిలోనే గడపాలని ఊహించుకుంటేనే భయం వేసింది. ఈ గదిలో ఉన్న ఒక్కటే మంచి విషయం ఏమిటంటే కిటికీల నుంచి చూస్తే బయట ప్రకృతి చాలా మనోహరంగా కనిపిస్తుంది. 4 గంటల తర్వాత మళ్ళీ నేను పర్షియన్ తివాచీ మీద మెహర్ బాబా ఎదురుగా కూర్చున్నాను. మానవాళికి అంతటికీ ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసాదించి మార్గదర్శకత్వం వహించడానికే తాను వచ్చానని చెప్పుకునే ఆయన మాటల్లోని నిజాన్ని పరిశోధించడానికే ఈ ప్రయత్నం. ఈ విషయంతోనే ఆయన తన మొట్టమొదటి వాక్యం ప్రారంభించారు. నేను ప్రపంచ చరిత్రనే మార్చేస్తాను. నేను నోటు పుస్తకం తీయటం చూసి నా దగ్గర నుంచి వెళ్ళాక రాసుకోకూడదా అన్నాడు ఆయన. అలాగేనని ఆయన మాట్లాడేదంతా మనసులోనే గుర్తుపెట్టుకున్నాను. ఈ భౌతికవాద ప్రపంచంలోకి యేసుక్రీస్తు వచ్చి ఆధ్యాత్మిక ప్రబోధన చేసినట్లుగానే ప్రస్తుత మానవాళిని ధార్మిక మార్గంలోకి మరలించడానికి నేను వచ్చాను. ఇటువంటి దైవ కార్యాలకి నిర్ణీతమైన సమయం ఉంటుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచానికి నా నిజ స్వరూపం వెల్లడిస్తాను. ప్రసిద్ధ మతాచార్యులైన యేసుక్రీస్తు, బుద్ధుడు, మహమ్మదు, జొరాస్టరు వీరందరి ప్రాథమిక సిద్ధాంతాలు ఒకటే. వీరందరూ భగవన్ నిర్దేశంతోనే వచ్చారు. అందరి బోధనలోనూ ఒక ఏకసూత్రం మాత్రం ఉంటుంది. ధర్మం పతనమై భౌతికవాదం ప్రబలి దైవ సహాయం అత్యావశ్యమైనప్పుడు మాత్రమే వీరంతా ప్రజల్లోకి వచ్చారు. అటువంటి అత్యావశ్యకత సమయం మళ్ళీ దగ్గర పడింది. ప్రపంచమంతా ఇప్పుడు శారీరక వాంఛల్లోనూ వర్గ విభేదాల్లోనూ ధన గర్వంలోనూ మునిగిపోయింది. భగవంతుని తలుచుకునేవారే కరువైనారు. మతం దుర్వినియోగం అవుతోంది. మనిషి జీవితం గురించి అడుగుతుంటే పూజారులు ఓ రాతను చూపిస్తున్నారు. మనుషులలో భగవదారాధన వ్యాప్తి చేయటానికి, వారిని భౌతికపద నుండి కాపాడటానికి భగవంతుడు మరోసారి తన దూతలు పంపాల్సిన అవసరం వచ్చింది. ఇదివరకటి ప్రవక్తల మార్గంలో పయనించే ఆ నూతన ప్రవక్తని నేనే. ఒకే లక్ష్యంతో భగవంతుని ఆజ్ఞతో నేను వచ్చాను. నేను కార్యదర్శి నోటి ద్వారా వెలువడుతున్న మెహర్ బాబా మాటలు నిశ్శబ్దంగా వింటున్నాను.
ఏ విధమైన వ్యతిరేక భావము మనస్సులోకి రానియకుండా, విమర్శనాత్మక ధోరణి వహించకుండా స్థిరమైన మనస్సుతో సత్యాన్వేషణ ధ్యేయంగా వింటున్నాను. అలాగని ఆయన చెప్పేదంతా నేను అంగీకరిస్తున్నానని కాదు. ఈ ప్రాచ్య దేశస్థులతో సంభాషణ భిన్నంగా సాగుతుంది. ఆ పద్ధతులు తెలియకపోతే పాశ్చాత్యులు అక్కడి వారు చెప్పే దాంట్లో అంగీకరించదగిన సత్యాన్ని కూడా గ్రహించలేరు. సత్యశోధన చేయాల్సిందే. అయితే ఇక్కడి వారి మానసిక స్థాయిని గ్రహించడానికి మన పాశ్చాత్య పద్ధతులని కొద్దిగా మార్చుకోవాలి. మెహర్ బాబా చిరునవ్వుతో నా వైపు చూస్తూ మళ్ళీ మొదలెట్టారు. ప్రజలు ఉన్నత జీవనం గడపటానికి, వారిని భగవంతుని వైపు మరల్చడానికి ఈ ప్రవక్తలు కొన్ని నియమాలు సృష్టిస్తారు. ఈ నియమాలే క్రమంగా మతం రూపుదిద్దుకుంటాయి. కానీ ఈ ప్రవక్తల జీవితకాలంలో ఉండే ఆదర్శవాదము, ప్రేరక శక్తి వారి తరువాత కాలంలో క్రమంగా అంతరించిపోతాయి. అందుకనే శాశ్వత ఆధ్యాత్మిక సత్యాన్ని అందించడం సంస్థల వల్ల సాధ్యపడదు. మతం వైయక్తికంగానే మిగిలిపోతుంది. మత సంస్థలన్నీ గతాన్ని తవ్వుతూ కూర్చునే పురాతత్వ శాఖలుగా మారిపోతాయి. అందుకని నేను కొత్త మతాన్ని కానీ, శాఖని కానీ, సంస్థని కానీ స్థాపించే ప్రయత్నం చేయను. ప్రజలందరిలోనూ ధార్మిక విచారణను పెంచి వారికి జీవిత పరమార్థం బోధిస్తాను. మత ప్రవక్తలు మరణించి కొన్ని శతాబ్దాలు అయినాక వారి అనుసరణ చేసే మార్పుల వల్ల వివిధ మత బోధనల్లో వైరుధ్యాలు గోచరించవచ్చు. కానీ అన్ని మతాలు ఆ భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి అన్ని మతాల ప్రాథమిక సూత్రాలు ఒకటే. అందుకనే ప్రజలతో బహిరంగంగా మాట్లాడేటప్పుడు నేను ఏ మతాన్ని కించపరచను, ఏ మతాన్ని పొగడను. ప్రజలందరినీ మత విద్వేషాలు దూరం చేసి ప్రాథమిక సత్యాల్ని వారంతా గ్రహించేటట్టు చేయాలని నా ఆకాంక్ష. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రవక్త కూడా ప్రజల్లోకి రావటానికి ముందు అప్పటి దేశకాల పరిస్థితులు, ప్రజల మానసిక స్థితిగతులు పరిశీలిస్తారు. ఆ దేశంలో ఆ సమయంలో ఉన్న పరిస్థితులకి అనుగుణమైన సిద్ధాంతాలనే వారు బోధిస్తారు. నా మనస్సులోకి ఈ ఉన్నతాభిప్రాయాలు బాగా నాటుకోవటానికి కొద్దిసేపు ఆగి ఆయన మళ్ళీ మొదలుపెట్టారు. ఈ ఆధునిక యుగంలో దేశాల మధ్య సమాచార మార్పిడి ఎంత త్వరగా జరుగుతుందో గమనించే ఉంటావు. రైళ్ళు, ఓడలు, టెలిఫోన్లు, కేబుళ్ళు, రేడియోలు, వార్తాపత్రిక ప్రభావంతో ప్రపంచం దగ్గరైపోవడం తెలుస్తోంది కదా. ఏ దేశంలోని ముఖ్య సంఘటన అయినా 10,000 మైళ్ళ దూరంలోని మరో దేశంలో మర్నాటికల్లా తెలిసిపోతోంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన సందేశం ఇవ్వదలుచుకునే వారికి మానవజాతి మొత్తానికి ఒకేసారి అలాంటి సందేశాన్ని ఇచ్చే అవకాశాలు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయి. దీనికి అంతటికీ ఒక కారణం ఉంది. అన్ని జాతులకి, అన్ని దేశాలకి చెందిన ప్రజలందరికీ ఉపకరించే ఒక సార్వజనీన సత్యాన్ని ప్రపంచ మానవాళికి అందించడానికి సమయం ఆసన్నమైంది. వివరంగా చెప్పాలంటే నేను ప్రపంచమంతటికీ అందించే సందేశం కోసం రంగం సిద్ధమవుతుందన్నమాట. వినేవారు ఊపిరితిట్ట మర్చిపోయేలా చేసే ప్రకటన తన భవిష్యత్తుపై మెహర్ బాబాకి ఉన్న అంతులేని నమ్మకాన్ని చూపిస్తోంది. దానికి అనుగుణంగానే ఆయన ప్రవర్తన ఉంటుంది. ఆయన ఉద్దేశంలో, ఆయన మాటలకి ప్రపంచమంతటా అసామాన్య గౌరవం తప్పకుండా దక్కుతుంది. మరైతే ఇదంతా ప్రపంచాన్ని మీరు ఎప్పుడు చెబుతారు అని అడిగాను. ప్రపంచమంతటా అయోమయము, అంధకారము అనుకున్నప్పుడు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు పిరేళ్లతో ప్రపంచం అల్లకల్లోలమైనప్పుడు, పాశ్చాత్య దేశాలు యుద్ధాగ్ని కీలల్లో మండిపోతున్నప్పుడు నా సేవలు అవసరమవుతాయి. అప్పుడు మాత్రమే మౌనాన్ని వీడి ప్రపంచానికి నా సందేశం ఇస్తాను. ఈ ప్రపంచమంతా బాధల్లో మునిగిపోవాలి. అప్పుడే ప్రపంచాన్ని ఉద్ధరించగలం. మీరు చెప్పే యుద్ధం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలరా? మళ్ళీ అడిగాను. నాకు తెలుసు, అది ఎంతో దూరం లేదు. కానీ దాని సమయం నేను చెప్పదలుచుకోవటం లేదు. ఇది చాలా దారుణమైన భవిష్యత్ సూచన. తన సన్నని వేళ్ళు బోర్డు మీద కదిలిస్తూ ఆయన ఇంకా ఎలా చెప్పారు. అవును, దారుణమైనదే. నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కారాల వల్ల రాబోయే యుద్ధం ఇదివరకు యుద్ధం కంటే చాలా తీవ్రంగా, దారుణంగా ఉండే మాట నిజమే. కానీ అది కొద్ది కాలం మాత్రమే, అంటే కొన్ని నెలలు మాత్రమే జరుగుతుంది. ఆ యుద్ధం భయంకర స్థితి చేరినప్పుడు నా రాకని బహిరంగంగా తెలిపి
ప్రపంచానికి నా సందేశం ఇస్తాను. నా లౌకిక ప్రయత్నాలతోనూ ఆచార్య శక్తితోనూ ఆ యుద్ధాన్ని మధ్యలోనే ఆపించి ప్రపంచ దేశాలలో శాంతిని పునరుద్ధరిస్తాను. ఆ సమయంలో ఈ భూగోళం మీద ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆస్తులు, జీవితాలు ధ్వంసమవుతాయి. నేను ఒక ముక్తి ప్రదాతగా వస్తానంటే అది ప్రపంచ పరిస్థితులు సృష్టించిన ఆవశ్యకత వల్ల మాత్రమే. ఏమైనా కానీ నా ఆచార్య కృషిని మధ్యలో వదిలేయటం మాత్రం జరగదు.